రాజకీయాలకి వేదిక ఈ తెలుగుదేశం పార్టీ అనేటట్టుగా జనసేన పార్టీ టికెట్ కావాల్సిన తెలుగుదేశం నుంచే వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ టికెట్ కావాల్సిన తెలుగుదేశం క్యాండిడేటే అవ్వాలి. ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించింది. దానికి కారకుడు చంద్రబాబు నాయుడని సందర్భంగా పౌరులందరూ కూడా గ్రహించాలనేటువంటిది నా అభ్యర్థన. ప్రజాస్వామ్యం ప్రజలిచ్చినటువంటి అధికారం ప్రజల కోసమే అని, ప్రజా అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యాలని, ఆ ప్రజా అవసరాలు ప్రజలకి ఏ సందర్భాల్లో వారి జీవన ప్రమాణాలకి భయం కలుగుతుందో ఆ భయాన్ని నుంచి వారిని రక్షించాలని ఆలోచించి పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో 76 ఏళ్ల తర్వాత పేదవాడు భద్రతతో 3 పూట్ల అన్నం తిని బ్రతుకుతున్నాడంటే కారణం ఇంతకాలం ప్రభుత్వాలు చేసినటువంటి పేదరిక నిర్మూలన లేదా పేదవాడికి సహాయం పూర్తిగా అందలేదు. ఇది అయిపోయినాయి నేను చెప్పేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, లేని లెక్కలు లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి కథనాలు అల్లుతున్నారు. ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కల్పిత పాత్రలతో ప్రజల్ని భయపెట్టాలని, కల్పిత పాత్రల్ని సృష్టించి చూపించి ప్రజల్ని భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్లే లేనప్పుడు ఇక వ్యక్తులు ఎక్కడొస్తారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రూల్సే ఫ్రేమ్ కాలేదు. టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ కాకపోతే ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అని పేరు చెప్పి భూములు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా కాదే. రైతులకు వారు నచ్చిన ధరకి ఇచ్చి కొన్నాడు. ఎక్కడ? పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం రైతులు వారికి నచ్చిన ధరకి ఆ భూములను ఇస్తేనే తీసుకున్నాడు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఒక్కటి ఇవాళ రీసర్వే జరుగుతూ ఉంది. రీసర్వేలో 4,000 గ్రామాలే జరిగాయి. ఇంకా 13,000 గ్రామాలు జరగాలి. ఇంకా 13,000 గ్రామాలు జరగాలి. అయినా కూడా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసేస్తున్నాడు, భూములన్నీ లాగేసుకుంటున్నాడని ఒక ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి మైకులు ఇచ్చి, బాకాలు ఇచ్చి, టీవీల్లో, పేపర్లో రోజు మాట్లాడుతున్నాడు. నేనంటాను, నీకు నిజం మాట్లాడటం రాదు. నిజం మాట్లాడితే నువ్వు బ్రతకవేమనేటువంటి భయమేమో నాకు తెలియదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ప్రతి ప్రకటన మీద ఒకసారి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటిది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. అంటే చంద్రబాబు నాయుడు బినాబీలు బయటపడతాయని ఇంత భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు దాల్సిన బినాబీలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే బయటపడతాయని భయపడుతున్నాడు. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక లక్ష్యం పేదవాడికి భూమి పంచడం, పేదవాడికి భూమి పంచడం. పేదవాడి దగ్గర భూములు గుంజుకున్నటువంటి ఎస్ఐన్ భూములు గుంజుకున్నాడు. ఆ రోజు అమరావతి పేరులో ఎస్ఐన్ భూములు గుంజుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎస్సీల భూములు గుంజుకున్నాడు ఆ రోజు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? తాను చేసిన పని ఎదుటివారు చేశారని చెప్పడానికి సిగ్గు కాదు, నిస్సిగ్గుగా సిగ్గులేనటువంటి ప్రకటనలు. ఇది వాస్తవం కాదు అని వెంటనే తెలిసినా కూడా, వెంటనే మాట్లాడుతున్నా కూడా దాన్ని పదే పదే మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి నేను అంటున్నాను, ప్రధాని సాక్షిగా చెప్పగలడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానంటాడు. అసలు చట్టమే ఏర్పడలేనటువంటి చట్టాన్ని రద్దు చేస్తానంటే ఎంత దుర్మార్గం. చట్టం ఏర్పడలేదు, రూల్స్ ఫ్రేమ్ కాలేదు, ఈ చట్టాన్ని అమలు చేయము అని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయమని చెబుతుంది. రెవెన్యూ మంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అటువంటి చట్టాన్ని నేను రద్దు చేస్తానని ఒక సంతకం పెడతానంటాడు. నేను రద్దు చేస్తానని ఒక సంతకం పెడతానంటాడు. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, నేను బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నాడు. చట్టంలో లేని బెల్ట్ షాపుల్ని
రద్దు చేస్తానని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అసలు బెల్ట్ షాప్ అనేటువంటిది ఉండడానికి వీల్లేదని చట్టం చెప్తుంటే ఆ బెల్ట్ షాపుని రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రూల్స్ ఫ్రేమ్ కాకుండా ఈ యాక్ట్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర పరిధిలో ఉన్న నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి ఈ చట్టాన్ని నేను రద్దు చేస్తానన్న హక్కు ఎక్కడుంది? ఆ రోజు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఇదే తరహాగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని తన పరిధిలో లేనటువంటి మాటలు చెప్పి ఈ జిల్లాలో కాపు ఉద్యమానికి కారకుడయ్యాడు చంద్రబాబు నాయుడు. కాపు రిజర్వేషన్ కల్పిస్తానని తన పరిధిలో లేని మాటలు చెప్పి అడిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని హింసించినటువంటి తీరు కానీ, కాపులకు బీసీలకు ఇక్కడ ఒక యుద్ధాన్ని సృష్టించినటువంటి తీరు కానీ, ప్రజలు అశాంతిగా ఉండాలి, మనశ్శాంతితో ఉండడానికి వీల్లేదు, ప్రజలకు ఎప్పుడూ కష్టం కలిగితేనే మా గురించి ఆలోచిస్తాడనేటువంటి ఒక తత్వం ఇవాళ ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఒకటే, రేపు ప్రధానమంత్రి గారు వచ్చే సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం భారత ప్రభుత్వం తరఫున అని చెప్పించగలవా? ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పించు. ఇక్కడ జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసగించడానికి తన అబద్ధాల పుట్టను తీసి రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసాం. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. వాలంటీర్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? వాళ్ళు భర్తలు లేని టైంలో ఇంటికి వెళ్తారన్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకన్నాడు? ఈ సెక్రటేరియట్ వ్యవస్థను ఎత్తేస్తానన్నటువంటి వాళ్ళ శాసనసభ్యులు అంటున్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ చట్టబద్ధత లేదంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ నేను 10,000 ఇస్తానంటున్నాడు. దేన్ని నమ్మాలి మనం? నీ మాటల్లో స్పష్టత ఎక్కడుంది? 10,000 రూపాయలు నువ్వు ఇస్తానని చెప్పడంలో వాలంటీర్స్కి ఇవాళ వాలంటీర్ లేక పెన్షన్ అందక ముసలివాళ్ళు పెడుతున్న శాపాలు, ముసలివారు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెడుతున్న శాపాలు నీకు ఖచ్చితంగా తగులుతాయి. కారణం, ఒక వ్యవస్థను సృష్టించడం నీ వల్ల కాదు. నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టావు. ఆ జన్మభూమి కమిటీలు ప్రజల్ని హింసించి పెట్టి పీడించే రాక్షస కమిటీలుగా తయారయ్యాయి. కానీ ఇవాళ ప్రజల మనిషిగా ప్రజా శ్రేయస్సు కోసం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పాలనంటే సేవతో ప్రజల్ని మెప్పించాలనేటువంటి లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికి ఇవాళ ఈసీకి ఎవరు రిప్రజెంట్ చేశారు? ఎవరు చెప్పారు? ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్స్ పెన్షన్ పంచకూడదని పిటిషన్ పెట్టింది ఎవరు? రమేష్ కదా, నిమ్మగడ్డ రమేష్, పివి రమేష్. ఆయన చేసినటువంటి ప్రకటనలో ఆయన ఏం చెప్పాడు? బ్యాంక్ ఖాతాల్లో వేయమన్నాడు. బ్యాంక్ ఖాతాల్లో ఈసీ డైరెక్షన్ తోటి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు వేస్తే బ్యాంకుల దగ్గర బారులు తీరి అక్కడ కూడా మరణాలు కలుగుతుంటే, అంటే సర్వీస్ చేయడం అనేటువంటిది మీకు తెలియదు. సర్వీస్ గురించి మీరు ఆలోచించలేరు. సర్వీస్ గురించి ఆలోచించినటువంటి మీరు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మాకు ఈసీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతుందని జవహర్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మాట్లాడుతున్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ పైన అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు అదే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానంటాడు. ఇవాళ ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది సంక్షేమం పంచితే అన్నావు. మరి ఇంకా నేను పెంచి పంచుతానంటున్నావు, ఎక్కడి నుంచి పంచుతావు? ఇంకా పెంచి పంచుతానంటున్నావు, ఎక్కడి నుంచి పంచుతావు? ఇవాళ నువ్వు చేస్తే ఎక్కడైనా అభూత కల్పన, లేకపోతే 14 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో మాడిగల్లో భూ మాడిగలు ఉంటాయి కదా, అందులో దాచిన డబ్బు తీస్తావా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోని నీవేమైనా సంపద సృష్టిస్తానంటే నమ్మడానికి జనం ఎర్రోళ్ళ? నువ్వు పరిపాలించిన ప్రతి సంవత్సరం కూడా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము రెవెన్యూ లోటుతోటే ప్రభుత్వం నడిచింది. రెవెన్యూ లోటుతో ప్రభుత్వాన్ని నడిపిన మీరు సంపద ఎలా సృష్టిస్తారు? అసలు పేదవాడికి సహాయం చేయాలన్న ఆలోచన లేరు మీరు. పేదరికంలో ఉన్నవాడు కష్టాల్లో ఉంటేనే నేను చెప్పే అబద్ధాలు వింటాడని ఆలోచన కలిగిన మీరు ఇవాళ కేవలం నలుగురిని కలుపుకొని ఒక పవన్ కళ్యాణ్ని కలుపుకున్నారు. దేనికి?
ఆయన ఓట్లు నీకు కావాలి, ఆయనకేమీ స్వేచ్ఛ నీకు ఇవ్వవు, ఆయన ఓడిపోతే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి నువ్వే. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం ఆలోచన ఉన్నా, ప్రజల చూస్తున్నారనేటువంటి భావన ఉన్న భారతీయ జనతా పార్టీ మీరు ప్రకటించిన మేనిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. మీరు ప్రకటించిన మేనిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. 2 ఫోటోలు పెట్టారు. 3వ రోజుకి భారతీయ జనతా పార్టీ ఫోటో, ప్రధానమంత్రి ఫోటో లేదు అందులో. అక్కడే అర్థమైంది కదా ఈ మేనిఫెస్టో అమలు జరగదని, ఈ మేనిఫెస్టో అమలు జరగదని. అంటే నువ్వు సూపర్ 6 అంటున్నావు, లేదా సూపర్ 6 అనేటువంటి మాటలు చెప్తూ ప్రజల్ని ఎందుకు ఈ రకంగా హింసిస్తావు చంద్రబాబు అని. ఈ వయసులో నీ అధికార కాంక్ష, అధికార దాహం, అధికారం పట్ల నీకున్న మమకారం, అన్నిటికంటే ముఖ్యంగా నీ కొడుకుని లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనే తపన, ఇవన్నీ కూడా ఈ ప్రజల్ని పట్టి పీడించేటువంటి కార్యక్రమాలు. ఒక్కటి మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ నేను విన్నవించేది ఒక్కటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రతిపాదన ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు. రీసర్వే అనేటువంటిది ల్యాండ్ లిటికేషన్ని క్లియర్ చేయడం కోసం 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి రీసర్వే మళ్ళీ ఇప్పుడు సర్వే చేయించడం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క భూమి లిటికేషన్ని క్లియర్ చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో రీసర్వే జరుగుతుంది. అది కూడా 4000 గ్రామాల్లోనే జరిగింది. ఇంకా 13,000 గ్రామాల్లో జరగాలి. ఇవాళ ఎన్నికల తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రోజు పదే మైకులు పెట్టి చెప్పిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ భూములు లాగేసుకుంటారని. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది సాధ్యం కాదు భూములు లాక్కోవడం అనేది. ముఖ్యమంత్రులు భూములు లాక్కుంటారంటే అది నీకున్న అలవాటు. ల్యాండ్ పూలింగ్, ఇన్ ది నేమ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ నువ్వు చేసినటువంటి పని. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాలని, రాజకీయ నాయకుడిగా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి డబ్బు సంపాదించి నీ కొడుక్కిచ్చి ముఖ్యమంత్రిని చేయాలనే నీ తపన చెల్లదు, సాగదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఒక్కటి ఇవాళ పెన్షన్ల విషయంలో వృద్ధులు కానీ వికలాంగులు కానీ పడుతున్న అగచాట్లకి కారకుడు చంద్రబాబు నాయుడు తర్వాత తేరుకుని ఇవాళ మాట్లాడేటువంటి మాటలు ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం.